హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేమీ లేకుండానే సొరకాయతో మంచి పులుసు పెడుతున్నానండి. ఆల్రెడీ నా ఛానల్లో పులుసు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా. ఆ పులుసు పొడితోనే ఇక్కడ నేను సొరకాయ పులుసు అయితే చూపిస్తున్నాను. మీరు ఇంకా పులుసు పొడి తయారు చేసుకున్నట్టయితే ఒక్కసారి ఆ వీడియో చూసి పులుసు పొడి తయారు చేసుకుని పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వెరైటీస్ని చూసి మీరు తయారు చేసుకుని కమ్మగా తినండి. ఇక్కడైతే పులుసు తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఇలా తెల్ల గిన్నె పెట్టుకున్నానండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకున్నాను. నూనె వేసుకున్న తర్వాత పోపు గింజలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పులుసు అయితే నేను ఎక్కువగా ఈ తెల్ల గిన్నెల్లోనే చేస్తానండి. పులుసు మొత్తం అయిపోయిన తర్వాత వెంటనే స్టీల్ గిన్నెలోకి మార్చేసుకుంటాను. ఇలాంటి వాటిలో అయితేనే పులుసు టేస్ట్ చాలా బాగా వస్తుంది నాకైతే కనుక. ఇక్కడ పోపు అంతా వేగిన తర్వాత కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి. మనం ఉల్లి వెల్లుల్లి వేయనప్పుడు ఇలా ఇంగుతో రీప్లేస్ చేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇంగు కూడా వేసి వేగిన తర్వాత ఇక్కడ సొరకాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకును వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న సొరకాయ ముక్కను తీసుకుని ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అందులోకి 2 పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుని వేయించుకోవాలి. ఇలా మొత్తం ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. అంటే ఈ సొరకాయ ముక్కలు ఒక 70% ఉడకాలండి అంతే. మిగిలిందంతా కూడా మనం చింతపండు పులుసు ఇవన్నీ వేసుకుంటాం కదా, దాంతో పాటుగా ఉడకాలి. ఇక్కడైతే మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాను. చూసారు కదా, 5 నిమిషాలకే మనం తీసుకున్న సొరకాయ లేతగా ఉంటే కనుక మనకి చాలా తొందరగా ఉడికిపోతుందండి. చూసారు కదా, ఇక్కడ ఒక 70% అయితే ముక్కలు మనకి ఉడికాయి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు దాకా చిక్కగా గుజ్జు తీసిన చింతపండు రసం వేసుకోవాలి. తర్వాత టీ గ్లాస్తో 2 గ్లాసుల దాకా వాటర్ అయితే పోసుకున్నాను. పులుసు మనకి కొద్దిగా ఇలా లూజ్గా ఉంటే బాగుంటుంది కదా, అందుకని నేనైతే 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. అది కూడా చిన్న టీ గ్లాస్తో అండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే పులుసు మొత్తానికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా కారం వేసుకోవాలి. ఇందులో అయితే పులుసు పొడి వేస్తాం కాబట్టి అందులో ఆల్రెడీ మనం ఎండుమిర్చి మిరియాలు ఇవన్నీ వేసాం కాబట్టి కారం చూసుకుని వేసుకోవాలి. తర్వాత బెల్లం ముక్క, పులుసులో కంపల్సరీ బెల్లం వేసుకోవాలండి. అప్పుడే మనకి పులుపు ఎక్కువైనా కూడా బ్యాలెన్స్ అవుతుంది. మేమైతే పులుసు కొద్దిగా తీయగానే తింటామండి, అందుకని బెల్లం ముక్క కొద్దిగా పెద్ద సైజులో ఉన్నదే వేసుకున్నాను. మీరు ఇంత వేసుకోకలేదు, కావాలంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి. తర్వాత ఇక్కడ 2 స్పూన్ల దాకా తయారు చేసుకున్న పులుసు పొడిని వేసుకుంటున్నాను. పులుసు పొడి చూపించాను కదా, ఆల్రెడీ నా ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేశాను. తప్పకుండా ఒకసారి చూసుకుని తయారు చేసుకుని పెట్టుకోండి. ఇక్కడ 2 స్పూన్ల దాకా పులుసు పొడి కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మనకి చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ పులుసు పొడిలో ఆల్రెడీ ఇంగువ మెంతులు ఇవన్నీ వేసాం కాబట్టి ఈ పులుసు ఉడుకుతూ ఉంటేనే మనకి మంచి వాసన వస్తుందండి. చూసారు కదా, పులుసు అంతా కూడా ఇలా చక్కగా చిక్కగా అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలి. మీరు తీసుకున్న సొరకాయ ముక్కలకి తగ్గట్టుగా పులుసు పొడిని వేసుకోండి. చూసారు కదా, చిక్కగా ఉంది. ఇందులో మనం ఎక్స్ట్రాగా ఇంకా బియ్యం పిండి కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఈ పులుసు పొడితోనే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు మూత తీసి పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి ఉడికించడం వల్ల ఇలా మనకి తీసుకున్న ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలి పులుసు అనేది కొద్దిగా దగ్గర పడుతుందండి. చూసారు కదా, ఇక అక్కడైతే ఫైనల్గా పులుసు రెడీ అయిపోయింది. ఇక నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మనకి ముక్కలు అయితే ఇలా కొద్దిగా పెద్ద సైజులో ఉంటేనే మనకి తినడానికి టేస్ట్ బాగుంటాయండి, మరీ చిన్నవిగా కట్ చేయొద్దు. ఇక్కడ పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చిక్కగా ఉంది. అలాగే మనకి ఉడుకుతూ ఉంటేనే ఆ మెంతులు వాసన కానీ మంచి వాసన వస్తుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇందులో ఉల్లిపాయ వేయలేదు, వెల్లుల్లిపాయ వేయలేదు, టేస్ట్ ఎలా ఉంటుందో అని మాత్రం అసలు అనుకోవద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పులుసు పొడి తయారు చేసుకుని పెట్టుకోండి. ఏ రెసిపీలోకైనా కూడా యూస్ చేయొచ్చు. సొరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళకి కూడా ఒక్కసారి పులుసుని ఇలా తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ కార్తీక మాసం అంతా కూడా నేను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇవేమీ లేకుండా రెసిపీస్ అన్నీ పోస్ట్ చేస్తానండి. నా ఛానల్లో ఆల్రెడీ కూడా ఉన్నాయి, వాటిని కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.